భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికుడు మురళీ నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ల త్యాగం ముస్లిం మైనారిటీ గిరిజన సమాజానికి చిరస్మరణీయంగా నిలుస్తుందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపకులు సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. ఖమ్మంలోని సంస్థ కార్యాలయంలో అమరులకు నివాళులర్పించారు. పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్లో జవానుగా సేవలందిస్తున్న ఎస్ఐ ఇంతియాజ్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయిన విషయం ప్రతి భారతీయుడి హృదయాన్ని కలిచివేసిందని సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. భారత పాకిస్తాన్ యుద్ధంలో అసూలు బాసిన భారత అమర జవాన్లకు ముందుగా మా అశ్రు నివాళి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా యుద్ధం ఆపాలంటూ ప్రపంచ మానవాళికి అస్త్రశస్త్రాలు అమ్మే దేశమే అస్త్రశస్త్రాలు విడనాడండి అని కోరుతుంది. సీజ్ ఫైర్కి ఒప్పుకోవడం జరిగింది పాకిస్తాన్, భారతదేశం సీజ్ ఫైర్ అమలు చేస్తున్నా పాకిస్తాన్ ఏదైతే ఉందో సీజ్ ఫైర్ని ఉల్లంఘించి మళ్ళీ తన కుటిల బుద్ధిని చాటుకోవడం అనేది ఆ దేశానికే పెను ప్రమాదం. అలాంటి కుటిల బుద్ధిని ప్రదర్శించి లైన్ ఆఫ్ కంట్రోల్లో దాటి వాళ్ళు ఏదైతే నిన్న రాత్రి ఏదైతే మళ్ళీ వారు ఫైర్కి పాల్పడ్డారో దానివల్ల ఆ దేశానికి పెద్ద ప్రమాదం జరిగేది ఇది ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఆ కుటిల బుద్ధిని విడనాడి సీజ్ ఫైర్ ఏదైతే అన్ని దేశాలు చెప్పే సీజ్ ఫైర్ని అమలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. లేని పక్షంలో ప్రపంచ పటం నుండి పాకిస్తాన్ మటుమాయం అవ్వడం ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే భారత సైన్యం 140 కోట్ల ప్రజల పక్షాన పోరాడుతోంది. భారత్ పాకిస్తాన్